వెల్కమ్ బ్యాక్ టు వైర్ డిజిటల్లీ. ఈరోజు మనం ఇంట్రడక్షన్ టు ఆటోక్యాడ్ గురించి నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్. ఇంట్రడక్షన్ టు ఆటోక్యాడ్. సో ముందుగా ఆటోక్యాడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆటోక్యాడ్ అనేది ఒక కమర్షియల్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఇది 2D అండ్ 3D డైమెన్షనల్లో వర్క్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ ఎ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అని పిలుస్తారు. క్యాడ్ అని అంటాం కదా, ఆ క్యాడ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అండ్ డ్రాఫ్టింగ్. సో ఇది మనకు 1982 నుంచి అవైలబుల్ ఉంది. అది కూడా ఒక డెస్క్టాప్ అప్లికేషన్ లాగా అవైలబుల్ ఉంది. కానీ 2010 నుంచి అది అప్గ్రేడ్ చేసి దాని మొబైల్, వెబ్ అండ్ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్గా మార్కెట్ చేశారు. ఇది మార్కెట్ చేసిన వాళ్ళు ఆటోక్యాడ్ 360 అనే కంపెనీ నుంచి. సో ముందుగా ఆటోక్యాడ్ ఎలా వర్క్ చేసిందో తెలుసుకుందాం. ఆటోక్యాడ్ అనేది ఒక మెథడ్ని బేస్ చేసుకొని వర్క్ చేస్తుంది. ఆ మెథడ్ పేరు కోఆర్డినేట్ సిస్టమ్. సో మనం ఈ కోఆర్డినేట్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. కోఆర్డినేట్ సిస్టమ్ అనేది చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక పాయింట్ యొక్క లొకేషన్ని తెలుసుకోవడం అనే ప్రాసెస్ని కోఆర్డినేట్ సిస్టమ్ అంటారు. సో ఏ కోఆర్డినేట్ సిస్టమ్ ఈస్ ఎ మెథడ్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద లొకేషన్ ఆఫ్ ఎ పాయింట్ ఇన్ ఎ ప్లేన్. సో ఈ పాయింట్ యొక్క లొకేషన్ని ఒక ప్లేన్లో మనం కనుక ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని కోఆర్డినేట్ సిస్టమ్ అంటారు. సో మోస్ట్ కోఆర్డినేట్స్ యూస్ 2 numbers ఏ కోఆర్డినేట్ టు ఐడెంటిఫై ద లొకేషన్ ఆఫ్ పాయింట్. సో ఇది మనం నెక్స్ట్ స్లైడ్లో తెలుసుకుందాం. కోఆర్డినేట్ సిస్టమ్ అనేది మనకి ఆటోక్యాడ్లో వచ్చేసి 3 types ఉంది. అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్, రిలేటివ్ కోఆర్డినేట్ సిస్టమ్, పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్. అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టంలో మనం వచ్చినట్టయితే ఇంతమంది మనం తెలుసుకుంటే కోఆర్డినేట్ అనేది 2 points. అది ఒక బ్రాకెట్లో, క్లోజ్డ్ బ్రాకెట్లో మనకి ఉంటుంది. అది సపరేటెడ్ బై కామా, విచ్ ఇస్ సపరేటెడ్ బై కామా. నౌ ఈ 2 points అనేది అందులో ఫస్ట్ వాల్యూ వచ్చేసి ఎక్స్ కోఆర్డినేట్ అండ్ సెకండ్ వాల్యూ వచ్చేసి వై కోఆర్డినేట్. సో ఈ ఫస్ట్ పాయింట్ గురించి మనం తెలుసుకుంటే దాని గురించి మనకు అర్థమవుతుంది. ద ఫస్ట్ నెంబర్ known as the x value indicating how far it is left or right the point is from the origin, and the second number known as the y value indicates how far it is above or below the point from the origin. అండ్ ఆరిజిన్కి ఒక స్టాండర్డ్ కోఆర్డినేట్ వాల్యూ ఉంటుంది. ఇది వరల్డ్ కోఆర్డినేట్ సిస్టంలో అయినా ఎక్కడైనా ఇది స్టాండర్డ్ వాల్యూ. ద ఆరిజిన్ హ్యాస్ ఎ కోఆర్డినేట్ ఆఫ్ 0,0. సో ఆరిజిన్ ఒక వాల్యూ వచ్చేసి ఎప్పటికైనా ఏ ప్లేన్లో అయినా 0,0 అనే రిప్రజెంట్ చేస్తారు. ఆటోక్యాడ్లో వచ్చేసి ఈ అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ని మరొక పేరు ఉంది, ఏంటంటే వరల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్. సో ఈ యొక్క ఎబో అండ్ బిలో అండ్ లెఫ్ట్ ఆర్ రైట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఇది ఒక ప్లేన్, అందులో ఆరిజిన్కి వచ్చేసి నేను చెప్పినట్టుగా దీనికి 0,0 అనే స్టాండర్డ్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ 2,3 అనేది ఒక కోఆర్డినేట్ అనుకుందాం. ఇంతకుముందు స్లైడ్లో మనం నేర్చుకున్నట్టు 2 ఈజ్ ఏ ఎక్స్ వాల్యూ బికాస్ అది ఫస్ట్ కోఆర్డినేట్ కాబట్టి 2 అనేది ఒక ఎక్స్ వాల్యూ అండ్ 3 అనేది ఒక వై వాల్యూ. సో 2 అనేది వై యాక్సిస్ నుంచి ఎంత దూరంగా ఉన్నదో తెలుస్తుంది అండ్ 3 అనేది ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత దూరంగా ఉందో తెలిసిపోతుంది. సో ఈ పాజిటివ్ సైన్ అంటే దీని ముంగట నెగిటివ్ అనేది లేదు కాబట్టి, ఏం సైన్ లేకుంటే దాన్ని మనం పాజిటివ్ అని కన్సిడర్ చేస్తాం కాబట్టి, సో ఎప్పుడైతే ఎక్స్ కోఆర్డినేట్లో పాజిటివ్ సైన్ అవుతుందో అప్పుడు దాని అర్థం ఏంటంటే వై యాక్సిస్కి కేవలం ఆ పాయింట్ అనేది రైట్ సైడ్ మాత్రమే ఉంటుంది. అది కూడా ఎగ్జాక్ట్లీ 2 units మాత్రమే ఉంటుంది. సిమిలర్గా 3కి కూడా పాజిటివ్ సైన్ అని ఉన్నది కాబట్టి ఎక్స్ యాక్సిస్కి పాజిటివ్ అంటే ఎక్స్ యాక్సిస్కి అబోవ్ 3 units మాత్రమే పాయింట్ ఉంటుందని మనకు అర్థమైపోతుంది. సో ఈ రకంగా మనం ఆ పాయింట్ యొక్క లొకేషన్ని మనం తెలుసుకోవడానికి కోఆర్డినేట్ సిస్టమ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. ఈ మెథడ్ని బేస్ చేసుకొని ఆటోక్యాడ్ అనేది వర్క్ చేస్తుంది. ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్ అనేది కోఆర్డినేట్ సిస్టమ్ మెథడ్ని బేస్ చేసుకొని మాత్రమే వర్క్ చేస్తుంది. సో దీన్ని బట్టి ఇప్పుడు నెగిటివ్ సైన్ వచ్చినప్పుడు మనం ఎలా దాన్ని అర్థం చేసుకోవాలో చెప్తాను. సో -3,1 ఇంతకుముందు స్లైడ్లో మీకు చెప్పినట్టు ఫస్ట్ కోఆర్డినేట్ అనేది ఎక్స్ కోఆర్డినేట్, అది ఒక ఎక్స్ వాల్యూ. సో -3,1 అనేది ఉంది ఇక్కడ. సో మైనస్ అనేది వై యాక్సిస్కి ఒక లెఫ్ట్ సైడ్ ఉంటుందని ఆ పాయింట్ని మనకు అర్థమయ్యేలా చేస్తుంది. సో -3 అంటే వై యాక్సిస్ నుంచి లెఫ్ట్ సైడ్ అది కూడా 3 units ఉంటుందని మనకు అర్థమవుతుంది. అండ్ మళ్ళీ పాజిటివ్ 1 ఉంది కాబట్టి ఎక్స్ యాక్సిస్ నుంచి పైకి 1 unitలో ఆ పాయింట్ లొకేట్ చేసి ఉంటుందని మనకు అర్థమవుతుంది. సో ఈ రకంగా మనం అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ని అర్థం చేసుకోవడానికి చాలా సింపుల్గా అర్థమవుతుంది. సో ఈ రకంగా పాయింట్స్ యొక్క లొకేషన్ని కోఆర్డినేట్ సిస్టమ్ని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తాము. ఇప్పుడు రిలేటివ్ కోఆర్డినేట్ సిస్టమ్, ద సెకండ్ వన్ వచ్చేసి రిలేటివ్ కోఆర్డినేట్ సిస్టమ్. రిలేటివ్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఇట్ ఈస్ ద డిస్టెన్స్ రిలేటెడ్ టు ద లాస్ట్ పాయింట్. సో ఈ మెథడ్లో మనం లాస్ట్ పాయింట్ నుంచి ఒక డిస్టెన్స్ ఒకటి టైప్ చేస్తాము. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొవైడింగ్ ద కోఆర్డినేట్ 0,02 రెఫర్ చేసి టైప్ చేయడం బదులు
పాత పాయింట్ నుంచి మనకి ఇప్పుడు కొత్త పాయింట్ యొక్క మధ్యలో ఉన్న డిస్టెన్స్తోని మనం ఈ కోఆర్డినేట్ సిస్టమ్ని యూజ్ చేస్తాము. ఈ రిలేటివ్ కోఆర్డినేట్ సిస్టంలో మనకి ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో మనం ఏమైతే కోఆర్డినేట్స్ ఎంటర్ చేస్తామో దానికన్నా ముందు మనం డెఫినెట్గా @ అని కొట్టాలి. ఇన్స్టెడ్ ఆఫ్ 0,0 కంపల్సరీ @ కొట్టిన తర్వాతనే వాల్యూస్ కొట్టాలి. సో బిఫోర్ ఎంటరింగ్ ద కోఆర్డినేట్ వాల్యూస్ టేక్ @3,3. సో దీని అర్థం ఏంటంటే ఇట్ షోస్ డిస్టెన్స్ ఫ్రమ్ ది లాస్ట్ పాయింట్ ఇన్ ద x యాక్సిస్ డైరెక్షన్ ఈస్ 3 అండ్ ఇన్ ద y డైరెక్షన్ ఈస్ 3. సో ఇన్స్టెడ్ ఆఫ్ జనరల్గా @ అనే సింబల్ మనం ముందు ప్రొవైడ్ చేయకుంటే 3,3 అనే పాయింట్ విత్ రెస్పెక్టివ్ హారిజిన్ అనేది వస్తుంది. సో ఇంతకుముందు స్లైడ్లో మనం చూస్తే 3 యూనిట్స్ అండ్ 3 యూనిట్స్. సో 3,3 అనేది విత్ రెస్పెక్టివ్ లాస్ట్ పాయింట్ అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది. కానీ రిలేటివ్ కోఆర్డినేట్ సిస్టంలో ఈ కోఆర్డినేట్స్ ముందు @ అని టైప్ చేస్తాం కాబట్టి మనకి దాని యొక్క ప్రవర్తన మారుతుంది. ఏ విధంగా అంటే ఈ 3,3 అనేది 0,0 నుంచి మాత్రం కాదు. ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ 2,3 ఎంటర్ చేసామంటే ఈ పొజిషన్ నుంచి మళ్ళీ 3 యూనిట్స్ రైట్ సైడ్, మళ్ళీ 3 యూనిట్స్ టాప్ సైడ్. సో ఈ రకంగా విత్ రెస్పెక్ట్ టు ద లాస్ట్ పాయింట్, విత్ రెస్పెక్ట్ టు ద పాస్ట్ పాయింట్ నుంచి మనకి 3,3 అనేది బికాస్ ఆఫ్ దిస్ @ సింబల్ దాని ప్రవర్తన అనేది ఈ విధంగా మారుతుంది. సో నెక్స్ట్ పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్. ఇట్ ఈస్ అ పొజిషన్ పాయింట్స్ బై ఎంటరింగ్ డిస్టెన్స్ యాజ్ వెల్ యాజ్ యాంగిల్. సో ఇందులో దీన్ని రిలేటివ్ కోఆర్డినేట్ సిస్టంలో ఓన్లీ మనం పాయింట్ వాల్యూస్ తెలుపుతాము. రిలేటివ్ కోఆర్డినేట్ సిస్టంలో ఓన్లీ ఆ డిస్టెన్స్ వాల్యూస్ తెలుపుతాము. కానీ ఇందులో డైరెక్ట్గా డిస్టెన్స్ అండ్ యాంగిల్ మనం టైప్ చేస్తే కనుక మనకి వచ్చేస్తుంది. లైన్ అనేది ఆటోమేటిక్గా డ్రా అయిపోతుంది, లేకుంటే ఫంక్షన్ అనేది ఆటోమేటిక్గా బిల్డ్ అయిపోతుంది. సో ఇది ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకుందాం. బోత్ అబ్సల్యూట్ కోఆర్డినేట్స్ and relative coordinates can be entered, but @ need to be added when entering relative coordinates such as @10, less than @10 less than 45. సో ఇంతకుముందు ఎలా అయితే కోఆర్డినేట్స్ ముందు @ సింబల్ ప్రొవైడ్ చేయడం మ్యాండేటరీ అని అన్నాను, ఈ ప్రాసెస్లో కూడా @ అనేది ప్రొవైడ్ చేయాలి. కానీ అక్కడ వచ్చేసి లాస్ట్ పాయింట్ నుంచి ఒక కోఆర్డినేట్స్ మెజర్ చేసి మనం ఇస్తాం ఇన్పుట్ అనేది. కానీ ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా డిస్టెన్స్ అండ్ దాని యొక్క యాంగిల్. సో ఈ ప్రాసెస్ అనేది మనం ఆటోకేడ్ సాఫ్ట్వేర్ నెక్స్ట్ క్లాసెస్లో తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి బేసిక్స్. ఆటోకేడ్ యొక్క బేసిక్స్ తెలుసుకోవాలంటే ముందు మనకి కమాండ్ విండో అండ్ మౌస్ ఫంక్షనింగ్ తెలుసుకోవాలి. సో ఈ రెండు కనుక మనం తెలుసుకున్నట్టయితే మనం డైరెక్ట్గా ఆటోకేడ్ సాఫ్ట్వేర్లో ఎలా వర్క్ చేయాలో డైరెక్ట్గా నేర్చేసుకోవచ్చు. సో ముందుగా ఆటోకేడ్ ఇంక్లూడ్స్ స్టాండర్డ్ ట్యాబ్డ్ రిబ్బన్ అక్రాస్ ది టాప్ ఆఫ్ ది డ్రాయింగ్ ఏరియా. అది మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్కడ ఉంటుందో మీకు చూపిస్తాను క్లియర్గా. అండ్ you can access nearly all the commands from the home tab. సో మనకి ఎలాంటి రిబ్బన్ టూల్ బార్లో ఉండే మనకి టూల్స్ అనేది మనకి యూజ్ చేయడం తెలియకుంటే ఈ యొక్క కమాండ్ విండోతోని మనకు దాదాపుగా 99% వరకు ఆటోకేడ్ ఫంక్షన్స్ అన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ద కమాండ్ విండో, దీని గురించి మనం నేర్చేసుకుందాం. ది కమాండ్ విండో, ఇది ద హార్ట్ ఆఫ్ ఆటోకేడ్ ఈస్ కమాండ్ విండో అంటారు అందుకోసం అని చెప్పి, విచ్ ఈస్ నార్మల్లీ డాక్డ్ ఎట్ ది బాటమ్ ఆఫ్ ది అప్లికేషన్ విండో. సో ఇది మన స్క్రీన్ మొత్తంలో అరౌండ్ ఈ పొజిషన్లో మనకి అది ప్లేస్ చేసి ఉంటుంది. అది కూడా ఇలాగానే ప్లేస్ చేసి ఉంటుంది. సో యూ కెన్ ఎంటర్ ఐదర్ కమాండ్స్ డైరెక్ట్లీ ఆన్ ది కమాండ్ విండో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ రిబ్బన్ టూల్ బార్స్. సో దీని అర్థం ఏంటంటే మనం రిబ్బన్ టూల్ బార్ ఇక్కడ పైన అయితే ఏది ప్లేస్ చేసి ఉందో దాన్ని యూజ్ చేసే వాళ్ళు డైరెక్ట్ యొక్క చిన్న కమాండ్ విండోని మనం వాడడం నేర్చుకుంటే మనకి 99% వరకు అన్ని రకాల టూల్స్ మనకు అర్థం అయిపోతుంది. సో మెనీ లాంగ్ టైమ్ ఆటోకేడ్ యూజర్స్ ప్రిఫర్ దిస్ మెథడ్. ఇంతమంది రిబ్బన్ టూల్ బార్ అనేది పాత సాఫ్ట్వేర్ వర్షన్స్లో మనకి లేకుండా, సో అది యూజర్ ఫ్రెండ్లీ చేయడానికి ఇలాంటి ఫీచర్స్ మనకి ప్రొవైడ్ చేశారు. కానీ అంతకుముందు మాత్రం ఓన్లీ కమాండ్ విండోని బేస్ చేసుకుని ఆటోకేడ్ యూజర్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు. అండ్ నెక్స్ట్ మౌస్ ఫంక్షన్స్ ఏంటో తెలుసుకుందాం. సో అందరికీ మీరు కనుక చూసినట్టయితే మన మౌస్ అయితే జనరల్గా అన్ని రకాల మౌసెస్ సేమ్ ఇదే ఫార్మాట్లో ఉంటాయి. మోస్ట్ పీపుల్ యూజ్ ఏ మౌస్ యాజ్ దేర్ పాయింటింగ్ డివైస్, బట్ అదర్ డివైస్ హ్యావ్ ఈక్వివాలెంట్ కంట్రోల్స్. సో ఇది కనుక మన మౌస్ అయితే మనం రైట్ క్లిక్ని మనం ఒక రకంగా యూజ్ చేయాలంటే దీన్ని కస్టమైజ్ టు ఇంప్రూవ్ డ్రాయింగ్ ప్రొడక్టివిటీ అనే ఫంక్షన్కి యూజ్ చేస్తాము. సో ఎక్కడైతే మనం స్పేస్లో మనం రైట్ క్లిక్ వస్తామో దాన్ని కస్టమైజ్ చేసే ఒక టూల్స్ అనేటివి మనకి అక్కడ డిస్ప్లే అవుతాయి. సో దాని నుంచి మన డ్రాయింగ్ని ఇంప్రూవ్ చేయడానికి
మన ప్రొడక్టివిటీని పెంచడానికి ఆ కస్టమైజేషన్ టూల్స్ అనేది మనకి అది చూపిస్తుంది. అండ్ ఈ మిడిల్ స్క్రోల్ అనేది దాన్ని ఎప్పుడైతే హోల్డ్ అంటే ప్రెస్ చేసి మనం అటు ఇటు డ్రాగ్ చేస్తే దాన్ని ప్యాన్ అని పిలుస్తాము. సో మన డ్రాయింగ్ షీట్ని అటు ఇటు జరపడానికి ఉంటుంది. అండ్ సింపుల్గా స్క్రోల్ చేస్తే పైకైనా కిందకైనా స్క్రోల్ అప్ స్క్రోల్ డౌన్ ఈ రెండిట్లో ఏ ఫంక్షన్ యూజ్ చేసినా జూమ్ ఇన్ ఆర్ జూమ్ అవుట్ అనే ఫంక్షన్ వర్తిస్తుంది. సో ఈ స్క్రోలింగ్ అనే ఆప్షన్ మనం జూమ్ వల్ల జూమ్ చేయడానికి వాడతాము. అండ్ లెఫ్ట్ లింక్ వచ్చేసి మనకు 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి డ్రాయింగ్ చేయడానికి వాడతాము, లైక్ డ్రాయింగ్ ఏ లైన్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అదర్ పాయింట్ అండ్ ఎక్సెట్రా. అండ్ ఒకవేళ ఆల్రెడీ డ్రా చేసిన లైన్స్ని సెలెక్ట్ చేయడానికి కూడా లెఫ్ట్ క్లిక్ మాత్రమే వాడతాము. సో ఈ విధంగా మనం మౌస్ యొక్క ఫంక్షన్స్ని తెలుసుకున్నాం. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.